మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నా సహోదరి సహోదరులకు శుభములను తెలియజేస్తున్నాను. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను మహబూబాద్ జిల్లాకు సంబంధించిన వాడిని. ఈ సమయంలో ఒకటి మాత్రం అందరూ గమనించాల్సింది, క్రైస్తవులు మేము తిట్టకపోవచ్చు, మేము పోరాడలేకపోవచ్చు, మాటలు అనలేకపోవచ్చు, మీపై అధికారం చూపెట్టలేకపోవచ్చు, మాకు అండ ఉందని, రాజకీయ అండ లేదా గొప్పవారి అండ ఉందని మేము చెప్పలేకపోవచ్చు. కానీ ఎవరైతే ఈ క్రైస్తవులను వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారి గమనించాల్సింది ఏంటంటే, మాకు ఎవరి అండ లేకున్నా సజీవమైన దేవుని అండ ఉంది. ఆ దేవుడు దయామయుడు, కరుణామయుడు. తన పిల్లలపై చెయ్యి కానీ, తన పిల్లలపై, తన బిడ్డలపై ఎవరైనా ఎటువంటి ఇబ్బంది చేసినా మేము సహించవచ్చు, కానీ మా కన్న తండ్రి అయిన యేసయ్య సహించడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే క్రైస్తవంపై విషయాన్ని వెలగక్కుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పరచాలని చూస్తున్నారో వారికి నా విన్నపం, క్రైస్తవుల జోలికి రాకండి. క్రైస్తవులు ప్రేమను మాత్రమే చూపెట్టగలరు. మీరు ఒకరు కొడితే దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు, కానీ ఎదిరించి కొట్టేంత మనసు మాకు లేదు. దాన్ని మీరు అనువుగా లేదా మీరు దానిని అడ్వాంటేజ్గా తీసుకొని ఈ విధంగా ప్రవర్తించడం చాలా అన్యాయం. మేము పోరాడుతున్నాం మా యొక్క దేవుని కోసం. మా దేవుడు మా కోసము ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మతోన్మాదులారా జాగ్రత్త, దేవుని చేతిలోనికి రాకండి. మేము దేవుని పిల్లలం, యూదా గోత్రపు సింహపు పిల్లలం, యేసయ్య పిల్లలం. మాతో జాగ్రత్తగా ఉండండి. మేము ఏమనకుండా, అహింసను కోరుతూ, మేము ఏమనకుండా మేము శాంతిని కోరుకుంటున్నామంటే ఆ మనసు దేవుంది. దేవునికే ప్రతిదీ ఒప్పచెప్తాం. ఆయనపై మా భారం మోపుతాం. ఆయనే మాకు సమాధానాన్ని ఇస్తాడు, సహాయం చేస్తాడు. మేము శ్రమలో ఉంటే మేము ఆయనకు ప్రార్థన చేస్తాం, ఆయన మాకు ఉత్తరం ఇస్తాడు. కనుక మమ్మల్ని దయచేసి ఇబ్బంది పరచకండి. మా దేవుడు మా గొప్ప, మా దేవుడు మాకు ఉన్నతుడు. మేము నమ్ముతున్నాం సజీవమైన దేవుణ్ణని. ఆ దేవుణ్ణి మాత్రము మీ నోటితో ఎటువంటి దుర్భాషలు ఆడినా మేమేమనకపోవచ్చు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని మేము బాధపడవచ్చు, కానీ తర్వాత మీకు దేవుని ఉగ్రత ఉంటుంది. దేవుని నామం ఎప్పుడు ఘనపరచబడాలి, కానీ మీలాంటి వారి ద్వారా, మీలాంటి వారు అనడం ద్వారా దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా చూసుకోగలరని మనవి చేస్తున్నాను. కాబట్టి నా ప్రియ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు అంటే నాతో ఉన్నవారు కాదు, ప్రపంచంలో ఉన్న 780 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే. ఈ కుటుంబ సభ్యులందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, మనమందరము సహోదరులాగా, అన్నదమ్ముల్లాగా మెలుగుదాం. ఎవరి విశ్వాసాలను వాళ్ళు ప్రకటించుకుందాం. ఎవరి విశ్వాసానికి ఎవరు మారినా వారి యొక్క మనోభావానికి దాన్ని వదిలేద్దాం. అంతేగాని ఏదో మనం నష్టపోతున్నామని, లేదో మనకేదో లాభం వస్తుందని కాదు. మనమందరము దేవుని యొక్క పరలోకంలో ఉండాలన్నదే ఆయన సంకల్పం. కనుక మేము ప్రయత్నిస్తున్నాం. మీరందరూ ఎవరైతే క్రైస్తవాన్ని వ్యతిరేకిస్తున్నారో మీ అందరూ మాతో పాటు పరలోకంలో ఉండాలనేదే మా యొక్క ఆలోచన. అంతేకాని వేరే ఏ లాభం ఆశించి మేము చేయట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా,
దీన్ని దయచేసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రియ క్రైస్తవులారా, మీరు కూడా హైందవ సహోదరులతో ఇతరులతో ప్రేమను పంచుకుంటూ శాంతి సమాధానాన్ని మన దేవుని ప్రేమను పంచుకుంటూ మనం ఉండాలని నా యొక్క చిన్న కోరిక. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మనందరినీ దేవుడు దీవించునుగాక. మన భారతదేశాన్ని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ కృతజ్ఞతలు.